Hey, hello guys, welcome back to our channel Chokri Squad. It's me Monica. Salam namaste, vanakkam. సో ఈరోజు మనం మన డేటా స్ట్రక్చర్స్ క్లాస్లో మనం అసంప్టోటిక్ నొటేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసంప్టోటిక్ నొటేషన్స్ అంటే ఏంటి అని మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో, ఓకేనా? సో ఎప్పుడైనా కూడా మీరు ఒకటి ఆలోచించారా, లైక్ ఏదైనా ఒక ఆల్గరిథమ్ తీసుకున్నప్పుడు మనం మెయిన్గా దేనిపైన ఫోకస్ చేస్తాం? మెయిన్గా మనం టూ థింగ్స్ పైన ఫోకస్ చేస్తాం. ఒకటి స్పేస్ అండ్ ఇంకొకటి వచ్చేసి టైమ్, అంతే కదా? సో ఒక బెస్ట్ ఆల్గరిథమ్ అని చెప్పడానికి మనం ఏ విధంగా చెప్తాం? ఇది ఒక బెస్ట్ ఆల్గరిథమ్ అని ఏ విధంగా చెప్పగలుగుతాం? ఏ విధంగా అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ టైమ్ అండ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆల్గరిథమ్ ఏం చేసిందంటే లెస్ టైం తీసుకుంటుంది, అంటే లైక్ 3 seconds 1 secondలోనే రన్ అయిపోతుంది. అండ్ చాలా తక్కువ మెమొరీ, లైక్ 10 KBలో స్టోర్ అయిపోతుంది. సో ఇలా ఈ విధంగా లెస్ స్పేస్ లెస్ టైం తీసుకున్నట్లయితే మనం ఏం విధంగా చెప్పగలుగుతాం అంటే అరే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆల్గరిథమ్ అని చెప్పగలుగుతాం. సో అలా చెప్పాలి అంటే మనం ఏదో ఒకటి కావాలి కదా, లైక్ ఏదో ఒక ఫార్ములానో ఏదో ఒకటి ఉండాలి, రైట్? ఎగ్జాక్ట్గా ఒక ఆల్గరిథం ఎంత టైం తీసుకుంటుంది అండ్ ఎంత స్పేస్ తీసుకుంటుందో చెప్పడానికి ఏదో ఒక నొటేషన్ కానీ ఏదో ఒక ఫార్ములా అయితే ఉండాలి కదా, ఏదో విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో అలా మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనకేముంది అంటే ఈ అసంప్టోటిక్ నొటేషన్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఈ అసంప్టోటిక్ నొటేషన్ ఏం చేస్తుందంటే ఇట్ టెల్స్ us ఎగ్జాక్ట్లీ హౌ మచ్ టైమ్ వి విల్ టేక్, ఓకే, ఇన్ ఆర్డర్ టు రన్ ఎ పర్టికులర్ ఆల్గరిథమ్. ఒక పర్టికులర్ ఆల్గరిథమ్ని రన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాము ఆర్ ఎంత స్పేస్ తీసుకుంటాము అని క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం బై యూజింగ్ దిస్ అసంప్టోటిక్ నొటేషన్ ద్వారా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా, ఒక మ్యాథమెటికల్ వే అన్నమాట. సో దాన్ని యూజ్ చేసి మనం ఒక ఆల్గరిథం ఎంత టైం అండ్ స్పేస్ తీసుకుంటున్నామో మనం చెప్పగలుగుతున్నాం అంట. సో ఇక్కడ మనం ఒక సింపుల్ డెఫినేషన్ కూడా చూసుకోవచ్చు, వాట్ ఈస్ మీన్ బై asymptotic notation అంటే. సో హియర్ లెట్స్ సే asymptotic notation is a mathematical way to represent a time or a space complexity of an algorithm using its most significant term. అంటే ఏంటి? లెట్స్ సే ఇది ఏం చెప్తుంది, ఒక టైంని కానీ స్పేస్ని కానీ ఒక ఆల్గరిథం ఎంత తీసుకుంటుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ టర్మ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫార్ములా 3n² + 1 అని ఉంది. సో ఇక్కడ వెన్ ఐమ్ టేకింగ్ దిస్, ఇది ఒక ఏమంటారు, క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మెయిన్గా సిగ్నిఫికెంట్ టర్మ్ ఏంటి మనకి? n² is a significant term. దట్ మీన్స్ వాట్? ఇప్పుడు ఎన్ వాల్యూ, ఇన్పుట్ సైజ్ అనేది ఇస్తున్న కొద్దీ అవుట్పుట్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ వాల్యూ నేను 1 ఇచ్చాను, ఓకే. సో ఎన్ వాల్యూ 1 ఇచ్చినప్పుడు నాకు ఎంత వస్తుంది? అవుట్పుట్ 1 వస్తుంది. అదే ఎన్ వాల్యూ 2 ఇస్తే మనకి అవుట్పుట్ ఓన్లీ n² మాత్రమే కన్సిడర్ చేయండి. సో 2 ఇస్తే ఆన్సర్ విల్ బి 4. సో దట్ మీన్స్ 3n² + 1లో ఓన్లీ n² ఇస్ ద సిగ్నిఫికెంట్ బిట్. అంటే ఇన్పుట్ని ఇచ్చే బట్టి అవుట్పుట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కాన్స్టాంట్స్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం అనమాట. కాన్స్టాంట్స్ ఏంటి? ఇక్కడ +1 అనేది ఉంది అండ్ 3 అనేది ఉంది. ఈ నంబర్స్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ ది ఆల్గరిథమ్. సో ఇలా మనం ఈ మెథడ్ని ఫాలో చేయడం వల్ల మనకి ఒక ఆల్గరిథం ఎంత టైం తీసుకుంటుందో మనం చెప్పగలుగుతాం అనమాట, ఓకే. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసంప్టోటిక్ నొటేషన్స్ అంటే ఏంటో చూద్దాం. డిఫరెంట్ టైప్స్. సో బేసిక్గా మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బిగ్ O నొటేషన్, theta notation and omega notation. Let's see one by one in a detailed way. So first of all, let's see what is big O notation. So big O notation is nothing but ఏంటి అంటే worst case. సో worst case అంటే ఏంటి? ఒక ఆల్గరిథం అనేది ఎంత మ్యాక్సిమం టైం తీసుకోగలుగుతుంది అని చెప్పేదే మనకి బిగ్ O notation అనమాట. లైక్ ఇట్ గివ్స్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం. దట్ మీన్స్ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం అనమాట. సో అంటే ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక గంట రన్ అయింది అనుకో ఆల్గరిథమ్. సో ఇప్పుడు దాని బెస్ట్ కేస్ వచ్చేసి ఒక ఆల్గరిథం అనేది 1 minute రన్ అవుతుంది.
అదే వోస్ట్ కేస్ వచ్చేసి ఒక ఆల్గరిథంకి 1 అవర్ అనుకో. సో ఈ 1 అవర్ ఏదైతే వోస్ట్ కేస్ ఉందో దాన్ని బిగ్ ఓ నొటేషన్ అని అంటామన్నమాట. సో మనం ఇంకా బెటర్గా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 నేమ్స్ ఉన్నాయండి. ఒక ఫైల్‌లో 100 నేమ్స్ ఉన్నాయి. సో ఈ 100 నేమ్స్‌లో నేను మౌనిక అనే నేమ్‌ని సెర్చ్ చేయాలి. ఓకే. ఈ మౌనిక అనే నేమ్‌ని ఎలా సెర్చ్ చేస్తా అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఓకే. ఫస్ట్ లైన్ చూసాను నా పేరు కాదు. సెకండ్ లైన్ చూసాను నా పేరు కాదు. ఇంకో థర్డ్ లైన్ చూసాను నా పేరు కాదు. అలా నేను ఒక ఇఫ్ ఇన్ కేస్ నా పేరు అనేది 100th ప్లేస్ 100 నంబర్‌లో ఉందనుకో, 100th లైన్‌లో ఉందనుకోండి. అప్పుడు నేను ఎంత టైం వేస్ట్ అవుతది? అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 100 అవుతది. అంటే అంత టైం నేను స్పెండ్ చేసి నా నేమ్‌ని వెతకాల్సొస్తుంది. అంటే మాక్సిమం టైం ఎంత? 100 కదా! 100 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్‌ని సెర్చ్ చేయడానికి లైక్ ఒక సెకండ్ లేకుంటే 3 సెకండ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100th ప్లేస్‌లో ఉందనుకుంటే 100 ఇంటూ 3 అంటే 100 ఇంటూ అంటే 300 సెకండ్స్ ఐ నీడ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఔట్ వేర్ మై నేమ్ ఈస్. అంతే కదా! ఎక్కడ నా నేమ్ ఉందో తెలుసుకోవడానికి 300 సెకండ్స్ పడుతుంది మాక్సిమం టైం. సో ఈ మాక్సిమం టైంని మనం ఏమంటామంటే బిగ్ ఓ నొటేషన్, బిగ్ ఓ అసెంపటోటిక్ నొటేషన్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మీరు గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఏంటి అంటే బేసిక్గా లైక్ మన ఫంక్షన్ మన ఆల్గరిథం యొక్క ఫంక్షన్ అనమాట. సి ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది ఏంటి అంటే కాన్స్టెంట్స్ అనమాట. సో ఈ ఎన్ అనేది లైక్ ఎన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో ఈ ఎన్ వాల్యూని బట్టి మనం ఏంటి అంటే లైక్ మన దాని యొక్క మ్యాక్సిమం టైం అనేది ఎంత ఉంటుంది అని మనం చెప్పగలుగుతాం. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 3n + 2 అని తీసుకున్నాం. ఓకే. 3n + 2లో మనకి 3n అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఎన్ వాల్యూ తీసుకున్న కొద్దీ ఎన్ వాల్యూ మనం ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్న కొద్దీ మనకి అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే దాంట్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. సో చేంజెస్ అవుతూ ఉండి మనకి అప్పర్ లిమిట్ మ్యాక్సిమం టైంని మనం క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఇది ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ బిగ్ ఆఫ్ ఎన్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తాం. సో నౌ లెట్స్ సే నెక్స్ట్ వన్. సో ఇప్పుడు బిగ్ ఒమేగా అంటే ఏంటి? లైక్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బిగ్ ఒమేగా అంటే ఏం లేదండి, ఇట్స్ లైక్ ఎ బెస్ట్ కేస్ అనమాట. సో బెస్ట్ కేస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇందులో. సో లెట్స్ సే ఇప్పుడు లైక్ ఇది లోవర్ బౌండ్ని ఇస్తుంది. ఓకే. ఇది ఏం చేస్తుంది మనకి? లోవర్ బౌండ్ అంటే లైక్ ఏమంటారు ఎంత తక్కువ టైం ఒక ఆల్గరిథం తీసుకోగలుగుతుంది అని చెప్పేదే మనకి బిగ్ ఒమేగా నొటేషన్ అనమాట. సో దీన్ని బెస్ట్ కేస్ అని అంటారు. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏంటి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్ మనం 100 నేమ్స్ తీసుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నీ నేమ్ ఫస్ట్ లైన్లోనే ఉందనుకోండి, అప్పుడేంటి ఓన్లీ 3 సెకండ్సే కదా, తక్కువ టైం ఎంత అయితే తీసుకుంటామో అది. సో ఆ తక్కువ టైంని మనం ఏమంటామంటే ఈ బిగ్ ఒమేగా అని పిలుస్తాం అనమాట. దాన్ని ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఒమేగా ఆఫ్ ఎన్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇక్కడ తక్కువ టైం ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది పైన ఉంటుంది అండ్ సి ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది కింద ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ గివింగ్ లీస్ట్ టైం, తక్కువ డిక్రీజ్ లోవర్ బౌండ్లో ఉంటుంది. చూసారు కదా, ఇంతకుముందు గ్రాఫ్లో చూసుకుంటే అది అప్పర్ బౌండ్లో ఉంది. దట్ మీన్స్ ఇట్ గివ్స్ అ మ్యాక్సిమం టైం. హియర్ ఇట్ గివ్స్ అ లోవర్ టైం. ఓకే. నౌ లెట్స్ సే నెక్స్ట్ వన్ అనదర్ వన్ ఈస్ బిగ్ టీటా. సో బిగ్ టీటా అంటే ఇట్ ఈస్ ఎ యావరేజ్ ఆర్ ఎగ్జాక్ట్ బౌండ్. అంటే అది కంప్లీట్లీ అప్పర్ బౌండ్ కాదు, కంప్లీట్లీ లోవర్ బౌండ్ కాదు, ఇట్ గివ్స్ ద మిడిల్ వన్. అంటే ఎగ్జాక్ట్లీ రన్నింగ్ ఆల్గరిథం ఎంత టైం తీసుకొని రన్ అవుతుంది అని ఎగ్జాక్ట్ టైం చెప్పేదే బిగ్ టీటా నొటేషన్ అని అంటాం, బిగ్ టీటా అని అంటాం అనమాట. సో లెట్ సీ వాట్ ఈస్ వాట్. సో ఇక్కడ మనకి యూ కెన్ క్లియర్లీ సీ హియర్ దట్ the theta gives a tight bound both upper and the lower one అంటే మిడిల్ వన్.
టైట్ బౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆల్గరిథమ్ ఆల్వేస్ టేక్స్ ద టైమ్ ప్రపోర్షనల్ టు ఎన్ ఇన్ ఆల్ కేసెస్, బెస్ట్, వోస్ అండ్ యావరేజ్. సో మనకి ఎప్పుడైనా ఆల్గరిథమ్ అనేది ఎన్కి టైం అనేది ఎన్కి ప్రపోర్షనల్గా అయి ఉంటుంది. ఇప్పుడు ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ వాల్యూ డిక్రీజ్ అవుతే టైం కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే యాక్చువల్ రన్నింగ్ టైమ్ ఆఫ్ ది ఆల్గరిథమ్ అనేది మనకి ఇది బిగ్ టీటా అనేది ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే లైక్ లెట్స్ సే యువర్ ఆల్గరిథమ్ ఆల్వేస్ ప్రాసెసెస్ ఈచ్ స్టూడెంట్స్ అటెండెన్స్ వన్స్. అంటే ఒక ఆల్గరిథమ్ ఏం చేస్తుందంటే ఒక స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది ఒక్కసారి ప్రాసెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో నో మ్యాటర్ ఆర్ నాట్ మోర్ నాట్ లెస్, అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియంగా అది రన్ చేస్తూ ఉంటుంది. ఒక టైంలో అది రన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టూడెంట్ అటెండెన్స్ తెలుసుకోవాలి, బయోమెట్రిక్ ఇవ్వాలి అంటే లైక్ యావరేజ్గా ఒక 2 seconds పడుతుంది యావరేజ్ టైం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇట్లా యావరేజ్ టైం కానీ, వర్స్ట్ కేస్ కానీ, తక్కువ టైం కానీ, బెస్ట్ కేస్ కానీ, లైక్ ఎక్కువ టైం ఎంతగానం తీసుకుంటుంది అని ఈ అసంపటోటిక్ నొటేషన్ ద్వారా ఒక ఆల్గరిథమ్కి మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతున్నాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.